అని విద్యాశాఖ దేనికి కానీ చూసుకోవాల్సిందే కదా. అది కొద్దిగా పక్కన పెట్టండి, ఎందుకంటే ఒక కలెక్టర్ మేడం బయలుదేరింది, వస్తుర్రు. వీటిని మన రాష్ట్ర ప్రభుత్వము తర్వాత ఆలింకో 60-40 రేషియోలో మనకి పరికరాలు వచ్చాయి. ఇందులో కూడా ఈసారి టీఎల్ఎం ఒక 26 మందికి అందాల్సింది ఉంది. ప్రకారం ఐఆర్పీలకు మరి ఒక శిక్షణ ఇచ్చిన తర్వాతనే, అవి లేటెస్ట్ మెటీరియల్ అంట, కాబట్టి వాటి శిక్షణ ఇచ్చిన తర్వాత అందజేస్తాం. నమస్కారం మేడం. క్యాటరాక్ట్ ఆపరేషన్ అయింది మేడం. మేడం ఓకేనా? హలో మేడం 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 ఫైనాన్షియల్ ఇయర్లో అది స్టార్ట్ చేస్తాము. కొన్ని ప్లేసెస్లో వేకెన్సీస్ అవన్నీ కూడా ఉన్నాయి. అది కూడా మనం కొద్దిగా స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ఏదైనా అరేంజ్మెంట్ చేపిస్తాం. ఎందుకంటే స్టాఫ్ స్ట్రెంగ్ ఉంటేనే మీ భవిత సెంటర్ ఇంకా బెటర్ నడుస్తుంది. అండ్ భవిత సెంటర్ మంచిగా నడిచినా ఉన్నప్పుడు మీకు ఇంకా సేవ, ఇంకా సర్వీసెస్ అందిస్తుంది. గవర్నమెంట్ యాజ్ అ గవర్నమెంట్ సర్వెంట్ మన అందరికీ బాధ్యత ఉంటుంది. ఎవరైనా వల్నరబుల్ సెక్షన్స్ ఉంటారు, వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. నిర్మల్ జిల్లాలో ప్రత్యేకత ఏమంటే ఇక్కడ అందరూ పర్సన్స్, చాలా కోఆర్డినేటర్స్ ఎవరైనా ఉంటారు, వాళ్ళు డెఫినెట్గా చాలా కమిటెడ్ ఉంటారు. కానీ డిసేబుల్డ్ మీద ఇంకా ఎక్కువ కమిట్మెంట్ కావాలి. ఎందుకంటే కావాలి అంటే నార్మల్ డిపార్ట్మెంట్ నడిచిన విధంగా సిడబ్ల్యూఎన్ఎస్ డిపార్ట్మెంట్ అంటే ఎడ్యుకేషన్లో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ ఇంపార్టెంట్. సో ఈ వేదిక నుంచి డిపార్ట్మెంట్ వారీగా కూడా మన ఇది మాట్లాడుతున్నాము దట్ వాళ్ళు ఇంకా ఫర్దర్గా కూడా బాగా సెన్సిటివ్గా మీ ఇష్యూస్కి సాల్వ్ చేస్తారు. ఎందుకంటే సెన్సిటివ్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎంత బాధ ఉంటుంది, మీరు ఒక కలెక్టరేట్ వచ్చారు, మీరు ఒక ఎన్టీఆర్ స్టేడియం వచ్చారు అంటే రావడానికి మీకు ఎంత కష్టం వచ్చింది. ఆటో తీసుకోవాలి, ఇక్కడ రావాలి, ఇది ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మీకు రెస్పాన్స్ మంచిగా రాకపోతే అది కష్టం ఇంకా పెరుగుతుంది. డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన అందరూ కోఆర్డినేటర్స్ అండ్ ఫిజియోథెరపిస్ట్కి కూడా నా తరఫు నుంచి ఇది ఒక రిక్వెస్ట్ ఉంది, చాలా ఓపిక పెట్టి పని చేయండి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు చేసిన పని వాళ్ళు చూపిన కాన్ఫిడెన్స్లో మనకి కనపడాలి, అది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి అందరూ పేరెంట్స్కి మళ్ళీ ఒకసారి చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళీ ఇప్పుడు మన పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. మీ అందరూ ఇక్కడ వచ్చారు అంటే చాలా. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,